మోకిల పిఎస్ పరిధిలో మరి ఈ రోజు తెల్లవారుజామున యాక్సిడెంట్కు గురైనటువంటి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు కూడా మృత్యువాత పడడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పుడు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఇక్కడే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఇక్కడ సుమిత్, అలాగే నిఖిల్, రోహిత్, సూర్యతేజ నలుగురు కూడా అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరి అది ఒక దుర్ఘటమైన సంఘటన అని కూడా అనుకోవచ్చు. ఆ సంఘటనను ఉద్దేశించి చూస్తున్నాం కదా, ఇగో అంబులెన్స్లలో తరలిస్తూ ఉన్నారు. మొత్తం కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ మరి కుటుంబాలకు సంబంధించినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏం చెప్పుకోవాలనే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎందుకు అనంటే ఇది అనుకోని సంఘటన జరిగింది. బయటికి వెళ్ళిన కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు కదా అని అనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. తొందరగా కూడా అంత పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తి చేశారు. అక్కడ చూస్తే కూడా ఇందాక చూసాము, కారు మొత్తం కూడా పెద్ద కారు స్కార్పియో మొత్తం కూడా రెండు విధాలుగా కూడా రెండు పార్ట్స్గా కూడా అయిపోయినంత ఇదిలో ఆ చెట్టుకు గుద్దినారు. మరి అదంతా కూడా ఎంత డేంజర్గా కనిపించింది, ఎంత అని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఆ దారుణమైన ఘటన ఓవర్ స్పీడ్ వల్లే అయ్యుంటుందా అనే నేపథ్యంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూనే ఉన్నాయి.